మీనాని పెళ్లి చేసుకోటానికి తాంబూలం పళ్ళెంతో ప్రభావతి ఇంటికి వెళ్ళిన మురళి. ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శృతి. ట్విస్ట్ అయితే అదిరిపోయింది. ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో నెక్స్ట్ అయితే జరగబోతుంది ఇదే. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, ఏ విధంగా అయితే ప్రభావతి ఫోటోని తీసుకునెళ్ళి దిష్టి తగలకుండా ఉండటానికి దిష్టి బొమ్మలాగా ఫోటో ఫ్రేమ్స్ చేసి షాప్లో అమ్మటానికి వస్తాడో ఒక అతను. ఆ ఫోటోని తీసుకొని ఇంటికి వస్తాడు మనోజ్. ఇక దాని గురించి ఇంట్లో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. మరి ఆ దిష్టి ఫోటోని ఇంట్లో ఉంచాలా ఉంచకూడదా అని చెప్పేసి జరిగిన పెద్ద డిస్కషన్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ మీలో ఎవరైనా ఆ ఎపిసోడ్ని మిస్ అయ్యి ఉంటే మాత్రం మా ఛానల్లో ఉంటుంది, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీరు వాచ్ చేయండి. అప్పుడు మీకు పూర్తిగా సీరియల్ కంటిన్యూటీ అనేది అర్థమవుతుంది. ఇక సీరియల్లోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక సీరియల్లోకి వెళ్దాం. ఎప్పుడైతే మనోజ్ ఫోటోని తీసుకొని అలాగే ఇంట్లో కూర్చుంటాడో ప్రభావతి చిరాకుతో ఇప్పుడు ఈ ఫోటోని ఇంట్లోంచి తీసే, ఎక్కడైనా నాకు ఈ ఫోటో కనపడిందంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు రోహిణి ఇక మనోజ్ ఇద్దరు షోరూమ్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళేటప్పటికి చూస్తే చాలామంది కస్టమర్ వచ్చి ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆఫీస్లో పనిచేసే అబ్బాయి, షోరూంలో పనిచేసే అబ్బాయి దేవుడి పటాలతో పాటు ఇక్కడ ప్రభావతి దిష్టి బొమ్మ ఫోటోను కూడా పెట్టేసి పక్కన పూజ చేయటానికి పూలదండలయ్యి వేయబోతూ ఉంటాడు. అప్పుడే మనోజ్ చూసి, రే 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 ఏం చేస్తున్నావురా, నేను చెప్పాను కదా ఈ ఫోటోని ఇక్కడ పెట్టద్దు అని చెప్పి, చూస్తుంటే ఆ ఫోటో కూడా దండేసి చక్కగా పూజ చేసేటట్టున్నావుగా అని అంటాడు. దాంతో తనుండేసి, అవును సార్, దిష్టిగాన్ని చెప్పేసి చెప్పారు కదా, నిన్నే కదా ఇచ్చెళ్ళారు, అందుకోసమే మన షాప్కి షోరూమ్కి ఎటువంటి దిష్టి తగలకూడదు అని చెప్పేసి నేనే పెడుతున్నాను అని చెప్పేసి అని అంటాడు. దాంతో మనోజ్ ఉండి, రేయ్ తీయరా, నేను నీకు నిన్నే చెప్పాను కదా అది దిష్టి ఫోటో కాదు అని చెప్పేసి అర్జెంటుగా తీసేసి పక్కన పెట్టు అని చెప్పేసి అని అంటాడు. అంతలోనే తనుండి సరే సార్ అని చెప్పేసి ప్రభావతి ఫోటోని తీసుకొని వెళ్తాడు. అంతలోనే మనోజ్కి ముంబై నుంచి డీలర్ ఫోన్ వస్తుంది. ఇక ఫోన్ చేసి చాలా సంతోషంగా తనతో మాట్లాడతాడు. అలాగే మొన్న మనం పెట్టిన యాడ్కి అలాగే కొత్త ప్రోడక్ట్ లాంచ్కి మనకి చాలా ఎక్కువగా ప్రాఫిట్ వచ్చింది అని చెప్పి మనోజ్కి ఏకంగా 10 లక్షలు ప్రాఫిట్ని తన అకౌంట్లో వేస్తాడు. అది చూడంగానే తను చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మరోవైపు రోహిణి ఏమైంది అన్నట్టుగా ఆతృతగా తన్ని చూస్తూ ఉంటుంది. దాంతో వెంటనే మనోజ్ ఉండేసి, రోహిణి మనకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అని అంటాడు. అవునా, ఏమైంది అని చెప్పేసానంటే, మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి, ఇప్పుడే నాకు 10 లక్షలు పంపించారు అని చెప్పేసి అనంగాల్ని రోహిణి ఉండి, ఏంటి 10 లక్షలా అనంటే, అవును రోహిణి, ముఖేష్ సార్ ఇప్పుడే మనకి అకౌంట్లో 10 లక్షలు పంపించారు, కావాలంటే చూడు అని చెప్పేసి తనకి వెంటనే చూపిస్తాడు. దాంతో ఇద్దరు చాలా సంతోషపడతారు. ఇక మనోజ్ ఉండేసి, చూసావా, ఇక డే బై డే మన బిజినెస్ మరింతగా ఎక్కువగా పెరుగుతుంది, మనం మరింతగా లక్షాధికారి నుంచి కోటీశ్వరులు అవుతాము అని చెప్పేసి అని అంటాడు. దాంతో రోహిణి కూడా ఉండేసి, అవును మనోజ్, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అని అంటుంది. అంతలోనే మనోజ్కి గుర్తొచ్చి గబగబా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తాడు. రే 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 ఇందాక నేను చెప్పాను కదా ఫోటో, ఆ ఫోటో ఎక్కడుంది, తీరా బయటికి అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండి, ఎందుకు సార్ మీరే కదా ఇప్పుడు వద్దన్నారు అంటే, అరే తీరా అని చెప్పేసి ఇక ఫోటో తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెడతాడు. అది చూసి రోహిణి ఉండి, ఏంటి మనోజ్ అని అంటే, మనకి గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ వస్తున్నాయి, మనకైతే ఏ మాత్రం కూడా సంబంధం లేదు, కానీ అమ్మ ఫోటో మాత్రం ఇక్కడ ఉండాల్సిందే, అది మనకి కలిసి వస్తుంది అని చెప్పేసారంటే, ఆంటీ అలా పెట్టద్దు అని చెప్పేసి చెప్పారు కదా, మళ్ళీ ఆంటీ చూస్తే ఎంత బాధపడతారు అని చెప్పేసానంటే, ఏం కాదులే, అమ్మైనా షోరూమ్కి వస్తుందా ఏంటి అని చెప్పేసి మళ్ళీ ప్రభావతి ఫోటోని అక్కడ పెట్టి దానికి దండేసి చక్కగా దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఏంటా ఇది అన్నట్టుగా రోహిణి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక మరోవైపు ఇక్కడ మురళి బాలు చెప్పినట్టుగా చక్కగా మీనా వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. ఇక చక్కగా తను అన్ని పళ్ళు పలహారాలు పూలతో సహా అన్నీ తీసుకొని ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి రాగానే బయట నుంచొని, ఏమండి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అనగానే సత్యం ఎదురుగా కనపడతాడు. దాంతో వెంటనే తను ఉండేసి, సార్ నేను లోపలికి రావచ్చా అనగానే, రా బాబు, ఎవరు నువ్వు అని చెప్పేశారంటే, తను లోపలికి వచ్చి ఆ తాంబూలం తట్టు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని సత్యం ముందు టేబుల్ ముందు పెడతాడు. ఎవరయ్యా నువ్వు అని చెప్పేసి సత్యం అడగంగానే, అంకుల్
నేను నా పేరు మురళి. నేను ఐఐటీలో జాబ్ చేస్తాను. నాకు మంచి ఇన్‌కమ్ వస్తుంది. నాకు ఎటువంటి చెడలవాట్లు లెవ్వు అనని చెప్పేసి చెప్తాడు. సరేనయ్యా కానీ ఇవన్నీ నువ్వు నాకెందుకు చెప్తున్నావు అనంటే, నాకు మీ ఇంట్లో ఉన్న మీ అమ్మాయి చాలా ఇష్టం. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. దాని గురించే మీతో మాట్లాడదామని చెప్పేసి వచ్చాను అనని చెప్పేసి అనంటాడు. అంతలోనే అక్కడికి రవి, శృతి వస్తారు. రవి, శృతి ఉండి ఎవరీళ్ళు అనని చెప్పేసి చూస్తారు. తనుండేసి మా అమ్మాయా? ఎవరనుకుని ఎవరింటికొచ్చావయ్యా అంటే, లేదు లేదు నాకు కరెక్ట్‌గా తెలుసు ఈ ఇళ్ళే అనని చెప్పేసి అంటాడు మురళి. దాంతో వెంటనే రవి, శృతి ఉండి ఏం జరుగుతుంది అనంటే, నేను ఈ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి వచ్చాను. అమ్మాయిని నా కోసం అని చెప్పి అడగటానికి వచ్చాను అనని చెప్పేసి అని అంటాడు. దాంతో శృతి ఉండి ఏంటి మీ డాడీకి ఇంకొక అమ్మాయి కూడా ఉందా? మరి నాకు చెప్పనే లేదే అనంటే, అబ్బా నువ్వు ఆగు శృతి అని అంటాడు రవి. ఇక బ్రో నువ్వు ఎవరో ఇంటికెళ్ళబోయి ఎక్కడికో వచ్చినట్టున్నావు అనంటే, లేదన్నా నాకు బాగా తెలుసు ఈ ఇంట్లోనే ఉన్నారు. ఆ అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంటుంది. నాకు బాగా తెలిసే వచ్చాను. నేనేం పొరపాటు పడలేదు అని అంటాడు. దాంతో తనుండేసి ఈ ఇంట్లో ఎవరున్నారు అనని చెప్పేసి రవి సత్యం కల్లే, సత్యం రవి కల్లే చూసి అయోమయంగా ఉంటారు. అంతలోనే మీనా అక్కడ పనిచేసుకుంటూ ఉంటుంది. మీనా గమనించుకోదు. తను మీనాని చూస్తాడు. చూడంగానే అదిగోండి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తన కోసమే, తనతోనే పెళ్లి చేసుకుందామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అనని చెప్పేసి అని అంటాడు. దాంతో శృతి, రవి అందరూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మీనా కనపడుతుంది. ఇక మీనాని చూసేసి ఏంటి తన కోసమా అనని చెప్పేసి శృతి అంటుంది. దాంతో మురళి ఉండి అవునవును ఆ అమ్మాయినే, ఆ అమ్మాయి నేను చాలా ఇష్టపడుతున్నాను. ఆ అమ్మాయి కోసమే వచ్చాను. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అనని చెప్పనంగానే అందరూ అవాక్ అవుతారు. కానీ శృతికి మాత్రం బీభత్సంగా నవ్వొచ్చేస్తుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక తను నవ్వుతూ ఉంటుంది. అంతలోనే అక్కడికి వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే బాలు వస్తాడు. బాలు రావటం చూసి మురళి ఉండేసి అన్నా నువ్వేంటి ఇక్కడ అనని చెప్పేసానంటే, రే మురళి నువ్వేంట్రా ఇక్కడ అంటే, అదే అన్నా నువ్వు చెప్పిన పనే చేస్తున్నాను అని అంటాడు. బాలుకి ఒక సెకండ్కి అర్థం కాదు. దాని తర్వాత తను ఉండేసి ఏంటి మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళకి తెలుసా అని అంటే, అంతలోనే మీనా బాలు గొంతు విని అక్కడికి వస్తుంది. చూస్తే ఇక్కడ మురళి కూడా నుంచొని ఉంటాడు. వెంటనే రేయ్ నువ్వేంట్రా ఇక్కడ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, అసలు నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఇంటి దాకా వస్తావు అనని చెప్పేసి అరుస్తుంది. దాంతో వెంటనే బాలు ఉండి ఏమైంది మీనా అనని చెప్పేసి మీనా దగ్గరికి వస్తాడు. మీనా ఉండి ఏమయ్యేది ఏంటండి, నేను చెప్పాను కదా నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు, నన్ను మధ్య మధ్యలో ఆపి తన పేరు పనులు ఇవన్నీ చెప్తున్నాడు, నన్ను పేరు అడుగుతున్నాడు అని చెప్పాను కదా, తను ఎవరో కాదు ఇదిగో ఇతనే అని చెప్పేసి అని అంటుంది. ఆ మాట వినంగానే ఇక వెంటనే బాలు మాత్రం వెంటనే చాలా షాక్ అవుతాడు. ఏంటి అని చెప్పేసి. దాంతో వెంటనే మురళి ఉండేసి ఏరా ఏంటి అని చెప్పనగానే మురళి ఉండి అవునన్నా ఈ అమ్మాయినేనన్నా నేను ఇష్టపడింది అని చెప్పగానే ఇంకా బాలుకి మొహంలో ముక్కు చిత్రంలో ఎటువంటి ఎమోషన్స్ ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉండనే ఉండవు. రే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసానంటే, అవునన్నా ఈ అమ్మాయిని నేను ఇష్టపడింది, నువ్వు చెప్పినట్టుగానే నేను ఈ అమ్మాయిని ఫాలో అయ్యాను, అమ్మాయి ఇల్లు ఎక్కడో కూడా తెలుసుకున్నాను, ఈరోజు వాళ్ళ నాన్నతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పేసాను అంటాడు. కానీ అన్న ఇది నీ ఇల్లు అవటం నాకు చాలా సంతోషంగా ఉందన్నా అని చెప్పేసాను అంటాడు. ఇక్కడ మీనాకైతే కోపం వచ్చేస్తుంది. ఇలాంటి అడ్డమైన సలహాలు ఇచ్చి నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడా అని చెప్పేసి. ఇక సత్యము రవి ఇంక వీళ్ళందరూ కాసేపు ఆట పట్టిద్దాం కదా అని చెప్పేసి వాళ్ళు గమ్ముగా నుంచొని ఉంటారు. అంతలోనే ఇక్కడ మురళి ఉండి అంకుల్ నేను చెప్తున్నాను కదా మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, మీరు నాకు చెప్తే ఏ విషయమా అనేది మీరు అంగీకరిస్తే మీ సమాధానం నాకు చెప్తే నేను చక్కగా మిగతా ప్రాసెస్ అంతా చేసుకుంటాను అన్నట్టుగా మాట్లాడతాడు. వెనకాల నుంచి రవి ఉండి వీడు సమాధికి వీడు సమాధానం అడుగుతున్నాడు అని చెప్పేసి అని అంటాడు. దాంతో శృతి నవ్వుతుంది. ఇక వెంటనే సత్యం ఉండేసి నేనేం చెప్తాను, దీనికి సంబంధించిన ముఖ్య డిసిజన్ తీసుకోవాల్సింది అదిగో మీ బాలువే అని చెప్పేసి అని అంటాడు. దాంతో బాలు కూడా ఏంటి నాన్న అన్నట్టుగా చూస్తాడు. ఇక వెంటనే తనుండి కాదు ఇంటి పెద్ద మీరు కదా, తన తండ్రి స్థానంలో ఉన్నది మీరు కదా, కాబట్టి మీరే చెప్పాలి అని చెప్పేసి అంటాడు. ఇంటికి నేను పెద్దయినా ఈ విషయంలో తన అంగీకారం చాలా ఇంపార్టెంట్, తను ఓకే చెప్తేనే అంతా జరుగుతుంది అని అంటాడు. దాంతో రవి ఉండి కరెక్ట్ కరెక్ట్ తనే చెప్పాలి అని చెప్తే ఇంక వీళ్ళందరూ మొదలు పెట్టారా అన్నట్టుగా అనుకుంటాడు బాలు. ఇక వెంటనే బాలు దగ్గరికి వచ్చి అన్న నువ్వే నాకు ఇదంతా దారి చూపించావు, నువ్వే నాకు అన్ని ఐడియాస్ ఇచ్చావు, ఇక మీదట ముందు కూడా నువ్వే నడిపించాలన్నా, దగ్గరుండేసి మా పెళ్లి చేయాలి అనంటే రేయ్ నోరు ముయ్యిరా, ఒకసారి నీ ప్రేమ ఏదైతే ఉందో ఆ కళ్ళతో సరిగ్గా చూడు,
నీ ప్రేమ ఏదైతే కళ్ళని కప్పేసిందో దాన్ని పక్కన పెట్టి ఆ అమ్మాయిని సరిగ్గా చూడరా, నుదుటిన కుంకుమ మెడలో తాళిబొట్టి కనపడతలేదా నీకు, తను ఎవరో కాదురా నా పెళ్ళాంరా అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసి ఏం మాట్లాడుతున్నావు అని అంటే, సరిగ్గా చూడరా అంటే ఎప్పుడైతే మీనాని సరిగ్గా చూస్తాడో అప్పుడు తనకి అర్థమవుతుంది తనకి పెళ్ళైన సంగతి. అప్పుడు చెప్తాడు, అన్నా అన్నా సారీ అన్నా, తను మీ ఆవిడని చెప్పేసి నాకు తెలియదన్నా, అన్నా అన్నా అని చెప్పేసి తడబడుతూ ఉంటాడు. ఇక నన్ను క్షమించు అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటాడు. సిస్టర్ నన్ను క్షమించి సిస్టర్ అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండేసి, నాకు తెలియక ఇలా చేశాను, నేను ఆన్లైన్లో మీ ఫోటోని చూశాను, దాంట్లో మీరేదో డెకరేషన్ చేస్తారన్నట్టుగా దాంట్లో మీ ఫోటో చూస్తే దాంట్లో పెళ్ళైనట్టుగానే లేనే లేదు. ఇక దాని తర్వాత మీరు నాకు రోడ్డు మీద కనపడితే ఇక నేను ఫాలో చేయటం మొదలుపెట్టాను, నన్ను క్షమించి సిస్టర్ అన్నా సారీ అన్నా అని చెప్పేసి తను అక్కడి నుంచి బయలుదేరిపోతుంటే వెంటనే రవి ఆపి, ఓ రోమియో కాస్త ఆగు, ఇదిగో నువ్వు తెచ్చిన తాంబూలం తట్ట తీసుకుని వెళ్ళు అని చెప్పేసి ఇచ్చి పంపించేస్తాడు. ఇక అందరు కలిసి ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూనే ఉంటారు. అంతలోనే మీనాకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శృతి వెంటనే మీనా చేపట్టుకొని ఆపుతుంది. ఇక బాలు అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక గమ్ముగా అక్కడే నుంచుండిపోతాడు. సత్యం ఉండి రెండోసారి ఇలాంటి తిక్కల పని చేయకుండా జాగ్రత్త పడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక దాంతో తను ఉండేసి, చూసావా ఇంకా కూడా నిన్ను ఫాలో అవుతున్నారు మీనా అని చెప్పేసి అని అంటుంది. కాదు కాదు, నేనేదో తన కాలేజ్ స్టూడెంట్ అనుకొని వెనకపడ్డాను, కానీ తనకి పెళ్ళైన సంగతి నాకు తెలీదు, ఆన్లైన్లో ఫోటో చూశానని చెప్తున్నాడు కదా అని చెప్పేశానంటే వెంటనే శృతి ఉంది, చూసావా నీ ఫోటోని నేను అంత బాగా అప్లోడ్ చేశాను, దాంట్లో నీకు ఒక విషయం తెలుసా, నేను నీ ఫోటోని ఏదైతే పోస్ట్ చేశానో ఆన్లైన్లో నీకు ఒక అతను అక్కడ రెడ్ కలర్ హార్ట్ ఇచ్చి నీకు ప్రపోజ్ కూడా చేశాడు అని అంటే, అయ్యో శృతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది మీనా. ఇక బాలు అయితే అలాగే చూస్తాడు, రారా నేను నీకు చూపిస్తాను అని చెప్పేసి తను చూపిస్తుంది. అన్ని కమెంట్స్ అక్కడ చదువుతూ ఉంటారు. దాంతో బాలు ఉండేసి, ఏంటి ఏది నాకు చూపి అని చెప్పేసి అని అంటే వెంటనే మీనా ఉండి, తనకు కూడా వెళ్ళి ఏదైనా సలహాలు ఇస్తారా అని చెప్పేసి అని అంటుంది. అయ్యో మీనా నువ్వని చెప్పి తెలియక నేను అలా చెప్పానులే మీనా, తప్పైపోయింది సారీ మీనా అని అంటాడు. ఇక అక్కడి నుంచి ఎటోలటు వెళ్ళిపోతారు. బాలుకి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోయి డాబా పైన కూర్చుంటాడు. ఇక మీనా ఎత్తుక్కుంటూ వస్తుంది. వచ్చి ఏంటి ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పేసానంటే ఏ విధంగా మీనా మాటలకి సమాధానం చెప్పాలో అర్థం కాక మొహాన్ని చాటేస్తాడు బాలు. దాంతో వెంటనే తనుండి, ఏంటి చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడేమో ఏం తెలియనట్టుగా స్కూల్లో చిన్నపిల్లడు కానీ చాక్లెట్ దొరకకపోతే అలిగి కూర్చుంటాడు చూడండి, ఆ విధంగా కూర్చున్నారు ఎందుకు అని చెప్పేసి అని అంటుంది. కాదు మీనా, నాకు నువ్వని తెలియదు కదా అంటే, నేనని తెలియకపోవటం కాదు, సలహా ఇవ్వటంలో తప్పు కాదు, కానీ ఎవరి కోసము ఎవరు వెంట పడుతున్నాడు, వాళ్ళు ఎవరా కాదా అని చెప్పేసి కనుక్కొని చెప్పాలి. ఇప్పుడు మన ఇంటికి పంపించారు, ఇది మన ఇల్లు కాబట్టి సరిపోయింది, వాడికి మీరు మీకు వాడు తెలుసు కాబట్టి సరిపోయింది. అదే మీరు ఇచ్చిన సలహాతో తను వేరే వాళ్ళ ఇంటికి అలాగే వెళ్ళుంటే వాళ్ళు ఏకంగా వాడిని పోలీసులు పిలిచి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టేవాడు. అప్పుడు తన పరిస్థితి ఏమయ్యేది అని అంటే, అంత దూరం నేను ఆలోచించలేదు మీనా అని చెప్పేసి అమాయకంగా అంటాడు బాలు. దాంతో తనుండి అదే చెప్తుంది, సరిగ్గా ఆలోచించండి, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పేసి. అయినా కూడా వాడు అలా చెప్తుంటే అమ్మాయి అని నేను ఎవరో కాలేజ్కి వెళ్ళే అమ్మాయి అని అనుకున్నా, పెళ్ళైన అమ్మాయి వెనకాల పడ్డాడని సంగతి నాకేం తెలుసు మీనా అని అంటాడు. దాంతో మీనా నవ్వుకుంటుంది. ఇదేంటి నవ్వుతుంది అని చెప్పేసి అడగంగానే, ఎందుకు మీనా నవ్వుతున్నావు అని చెప్పేశానంటే, అంటే ఈ రోజుకి కూడా నేను కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలాగా కనపడుతున్నాను అనమాట, అందుకనే తను నన్ను ఫాలో అయ్యాడు అని చెప్పేసి నవ్వుకుంటుంది. దాంతో వెంటనే బాలు లేచి మీనా చుట్టూ తిరుగుతూ, అంతేలే అందంగా అయితేనే ఉన్నావు, ఏం చేద్దాం, కానీ అలాంటిది ఏం లేదులే, వాడికి తెలియక, నీకు పెళ్ళైన సంగతి తెలియక ఏదో ఫోటో చూసుకొని నీ వెనకాల పడ్డాడని చెప్పాడు కదా, నువ్వంతా మురిసిపోవద్దు అని చెప్పేసి అని అంటాడు బాలు. దాంతో తనుండి, ఎందుకు ఇందాక శృతి కూడా చెప్పింది కదా, మరి నీకు పెళ్ళైంది కదా, ఈ రోజు దాకా ఏ అన్న అమ్మాయి నిన్ను ఫాలో అయిందా, ఫాలో ఏం అవ్వలేదు కదా అని చెప్పేసి అని అంటుంది. నాకు పెళ్ళైనా కూడా నన్ను ఫాలో చేశారు కదా అని చెప్పేసి ఆట పట్టిస్తుంది. దాంతో బాలు ఉండేసి, నేను కూడా మంచిగా ఉంటే నా వెనకాల కూడా ఫాలో అవుతారు అని చెప్పేసి అని అంటాడు. ఎందుకు శృతి చూపించింది కదా, ఆన్లైన్లో కూడా ఎంతోమంది నాకు ఫొటోస్లో అక్కడ ప్రపోజ్ చేశారు అని చెప్పేసి అని అంటుంది. దాంతో బాలు ఉండి, నేను కూడా మంచిగా రెడీ అయ్యి బాగా ఫొటోస్ దిగి మంచిగా అప్లోడ్ చేస్తే అప్పుడు నాకు కూడా ఎవరో ఒకరు అమ్మాయిలు ఇలాగే కమెంట్ చేస్తారు, అప్పుడు వాళ్ళు నన్ను ఫాలో అవుతారు, వాళ్ళు నన్ను ఫాలో అయ్యి నాకు దగ్గరికి వచ్చి ఏదైనా అడిగితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసి, ఏంటి నీకు ఎటువంటి ఇబ్బంది లేదా అని చెప్పేసి తన్ని పట్టుకొని కొడదామని చెప్పేసి పరిగెత్తుకుంటా వస్తారు.
పరిగెత్తుకుంటా వచ్చే సమయంలో అప్పుడే అక్కడికి వస్తుంది. రవి, శృతి కిందే ఉంటారు. ఏంటి ఏం జరుగుతుంది అనంటే, ఇదిగో ఇలా ఇలా అని చెప్పేసి మొత్తము చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరు కూడా నవ్వుకుంటూ రారా మళ్ళీ చూపిస్తాను నీకు అని చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడ నుంచొని మాట్లాడుకుంటూ ఫోన్లో చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రభావతి బయట నుంచి వస్తుంది. ప్రభావతిని గమనించకుండా శృతి ఇంకా మీనా ఇద్దరు కలిసి పక్కపక్క నవ్వుకుంటూ కమెంట్స్ చదువుతూ ఉంటారు. అప్పుడే అక్కడ బాలు చూసి వెంటనే రవి కల్లే సైక్ చేసి రే అమ్మొచ్చిందిరా అని చెప్పేసి అని అంటాడు. దాంతో వెంటనే ఏంటే మీరిద్దరూ ఈ రకంగా ఇకిక్కులు పక్కపక్కలు నవ్వుకుంటున్నారు, మీరిద్దరు ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అని అంటుంది. దాంతో ఇంకా మీనాకి ఏం చెప్పాలో అర్థం కాక ఎక్కువగా తికమక పడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా శృతి ఎప్పటిదాకా ఇలా అని చెప్పేసి మీనా చేతిని మరింతగా గట్టిగా పట్టుకొని ఆంటీ మేము కాంప్రమైజ్ అయిపోయాం, మీ ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అని చెప్పనగానే అదేంటమ్మా నువ్వేంటి ఈ పూలు అమ్ముకునేదాన్ని క్షమించేదేంటి అని చెప్పేసి అని అంటే, తనతో ఎందుకమ్మా మాట్లాడటం, ఎప్పటికైనా తలకాయ నొప్పే అని చెప్పేసి అని అంటే, లేదులే ఆంటీ నా దగ్గరకు వచ్చింది, నన్ను క్షమాపణ అడిగింది, సారీ ఇంకెప్పుడు అలా చేయను అనింది కాబట్టి ఇంక నేను కూడా క్షమించేశాను అని అంటే, ఒక సారీ చెప్తే అలా ఎలా క్షమించేస్తావమ్మా అని చెప్పేసి అంటుంది ప్రభావతి. దాంతో తను ఉండేసి ఎందుకు మీనా వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి మీకు సారీ చెప్తే మీరు శివ మీద కేసు వాపస్ తీసుకోలేదా, అలాగే నేను కూడా ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఎప్పటిదాకా ఇలా ఉంటాం, అందుకోసమే సారీ చెప్పింది కదా అని చెప్పేసి నేనైతే తన్ని క్షమించేశాను అని చెప్పేసి చెప్తుంది. ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటే, ఇప్పుడే కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంటికి ఇదంతా ఇష్యూ జరిగినప్పటి నుంచి తను నాకు సారీ చెప్పింది, ఇంకప్పటి నుంచి ఇదంతా మామూలు అయిపోయి నేను కూడా తను క్షమించేశాను అని చెప్పేసి అని అంటుంది. ఏమోలే ఎట్టాకుట్టా చేసుకోండి, కానీ ఒక మాట చెప్తున్నాను కదా, ఎప్పటికైనా తిను నీకు తలకాయ నొప్పిలాగానే మారుతుంది అని చెప్పేసి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఎటోళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే అప్పుడే అక్కడికి రోహిణి, మనోజ్ చాలా సంతోషంగా ఇంటికి వస్తారు. ఇంకా రాగాల్నే మనోజ్ అందరినీ పిలు అని చెప్పేసి అని అంటాడు. ఇక రోహిణి అందరినీ పిలుస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. రాగాల్నే అమ్మ రా నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పేసి కూర్చోబెడతాడు. ఇక స్వీట్స్ తీసి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఇస్తారు. అవునరా దేనికిరా స్వీట్స్ అని అంటే, గుడ్ న్యూస్ మా అని చెప్తాడు. దాంతో వెంటనే ప్రభావతి మొహం వెలిగిపోతుంది. ఇక తను రోహిణికి స్వీట్ బాక్స్ ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వు అని చెప్పేసి అని అంటాడు. ఇక అందరు స్వీట్స్ తీసుకుంటారు. ఇదంతా ఓకేరా దేంటి గుడ్ న్యూస్ అనగానే ప్రభావతి ఉండి ఏంటమ్మా రోహిణి అన్న విశేషమా అంటే, ఆంటీ అది కాదు, మీరు అనుకున్నది కాదు, ఇది వేరేది అని చెప్పేసి అంటుంది రోహిణి. దాంతో మనోజ్ ఉండి అవునమ్మా ఇది నా బిజినెస్కి సంబంధించింది, బిజినెస్లో నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది, మొన్న కొత్తగా ఏదైతే ప్రోడక్ట్ లాంచ్ చేశామో అది చాలా బాగా సేల్ అయినాయి, ముంబై నుంచి ముఖేష్ సార్ ఫోన్ చేశారు, మొత్తం ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసా, 10 లక్షల ప్రాఫిట్ వచ్చింది అనగానే అవునా 10 లక్షలా అని చెప్పేసి ప్రభావతి నోరు తెరుచుకొని ఉండిపోతుంది. ఇంకా తన ఆనందానికి తావు అనేది ఉండదు. ఇంట్లో అందరు కూడా విని సంతోషపడతారు. దానికి సంబంధించిందే ఇదన్నమాట స్వీట్ అని చెప్పేసి చెప్తాడు. ఇక నాకు తెలుసురా నువ్వు పెద్ద గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతావు అని చెప్పేసి అని అంటుంది. ఇక దాని తర్వాత ఇదే కాదమ్మా ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్పేసి రోహిణి ఏది తీసివ్వు అని చెప్పేసి అని అంటాడు. ఇక చూస్తే వాళ్ళిద్దరు కలిసి ప్రభావతి కోసం బంగారపు గాజులు తీసుకొని వస్తారు. ఇక బంగారపు గాజులను తీసుకొచ్చి చూపించగానే ప్రభావతి మొహం మరింతగా పెద్దదైపోతుంది. తన కోసం బంగారం గాజులే తెచ్చాడా అని చెప్పేసి, ఇటు ఇవ్వండి ఆంటీ నేనే వేస్తాను మీకు అని చెప్పేసి రోహిణికి వెంటనే గాజులు ఇచ్చేస్తుంది ప్రభావతి. ఇక ప్రభావతికి చేత్తో గాజులు వేసేస్తుంది. ఏ ఆంటీ నచ్చిందా మీకు అంటే, అబ్బా చాలా బాగున్నాయి అమ్మా, పెళ్ళి కాకముందు మా నాన్న నా పెళ్ళప్పుడు చేపించాడు, దాని తర్వాత రే మనోజ్ నువ్వేరా ఇప్పుడు నాకు తెచ్చావు అనగానే అవునా అని చెప్పేసి అని అనుకుంటారు. ఇక దాని తర్వాత ఇంతేకాదు రోహిణి కూడా కొత్త తాలిబొట్టు చేయించాను అంటే అవునంటీ అని చెప్పేసి అని అంటుంది. ఇక దాంతో ఇక ఏంట్రా మా నాన్నకి ఏం తీసుకుని రాలేదా అంటే, నువ్వు నోరు మూసుకో ముందు చూడు అని చెప్పేసి మళ్ళీ సత్యం కోసం బ్యాగ్లోంచి ఒక ప్యాకెట్ తీసి దాంట్లో వాళ్ళ నాన్నకి, నాన్న ఇదిగో నీ కోసం ప్యాంట్ షర్ట్ తీసుకొచ్చాను అని చెప్పేసి అని అంటాడు. దాంతో బాలు వెంటనే ఉండి ఏరా అమ్మకను నీ భార్యకేమో బంగారం చేస్తావా, నాన్నకేమో కేవలం ప్యాంట్ చొక్కా తెప్పిస్తావా, నాన్నకు కూడా బ్రాస్లెట్ తీసుకుని రావచ్చు కదా అని చెప్పేసి అని అంటాడు. దాంతో మనోజ్ ఏం మాట్లాడకుండా గమ్ముగా ఉంటాడు.
దాంతో వెంటనే సత్యం ఉండేసి, రే ఏదో ఒకటిలేరా, ఇప్పుడు నేనైనా కుర్రవాడినా బ్రాస్లెట్ వేసుకుని తిరగటానికి, వాడికి నచ్చింది ఏది తెచ్చాడో అదే చాలు అనంటే, అది కాదు నాన్న అంటే వెంటనే మనోజ్ ఉండేసేసి, రే నీకు తెలియదు నువ్వు గమ్ముగుండు అని అంటాడు. ఇక దాంతో అంతేలే నాకేం తెలుస్తుంది అని చెప్పేసి అని అంటాడు. దాంతో వెంటనే ప్రభావతి ఉండి, నాకు తెలుసురా నువ్వు నాకు చాలా గొప్ప పేరు తీసుకుని వస్తావు అని చెప్పేసి, ఏ నాన్న అమ్మకి ప్రభావతి అనే పేరు మంచిది కాదా, గొప్పది కాదా, కొత్తగా వీడి తెచ్చేదేంటి అని అంటే, నేననేది అలా కాదు, నా పేరుని మరింతగా ఆకాశానికి అంటించేది, మంచి పేరు తెచ్చేది, నలుగురిలో నాకు గౌరవం మర్యాదలు తీసుకొచ్చేది వీడే. వీడు చేసే అంత పని ఇంకా ఇంట్లో ఎవ్వరూ చేయలేరు. ఒకళ్ళకి ముగ్గురున్నారు. దేనికి మనోజే నాకు అంతా చేస్తాడని చెప్పి నాకు ఎప్పటి నుంచో తెలుసు. వాడి జాతకంలోనే రాసుంది అని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే సత్యం ఉండి, ఏం మాట్లాడుతున్నావు ప్రభా, ఈరోజు వాడేదో కొంచెం డబ్బులు సంపాదిస్తున్నాడు కదా అని చెప్పేసి మిగతా ఇద్దరు కొడుకుల్ని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పేసి అని అంటాడు. దాంతో రవి ఉండి, ఏమా నీకు నా మీద నమ్మకం లేదా అనగానే, ఎందుకు లేదురా, నువ్వు రెస్టారెంట్ పెట్టి చాలా ఎక్కువగా నువ్వు కూడా మంచిగా సంపాదించి నాకు కూడా గొప్ప పేరు తెస్తావని తెలుసు అని చెప్పేసి అని అంటుంది. ఇక మిగతా వాళ్ళ సంగతి ఏముందిలే అని అని అంటుంది. దాంతో వెంటనే ఉండి, అవునవును నీకు ఎంతసేపు డబ్బు వస్తే డబ్బుతోనే పేరు వస్తుంది అని అంటాడు బాలు. దాంతో అవునులే మొన్నటిదాకా వీళ్ళు లక్షలు మింగాడు అప్పుడేం కాలేదు కానీ అనగానే రోహిణి ఉండి, చూడు ఇది ఇంకా జస్ట్ స్టార్టింగే, పదే పదే ఒకే మాటని చెప్పొద్దు, ఇక మీదట ఇది జస్ట్ స్టార్టింగ్, ఇంకా ఇంకా కూడా తిను ఎదుగుతాడు, ఇంకా మంచి బెనిఫిట్స్ని పొందుతాడు, నువ్వే చూస్తావు కదా, కొన్ని పనులు ఉంటాయి, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి, కానీ కొంతమంది చేసే పనుల్లో హార్డ్ వర్క్ తప్ప స్మార్ట్ వర్క్ అనేదే ఉండదు, ఎంత చేసినా ఏమి చేసినా అక్కడే ఉండిపోతారు అని చెప్పేసి బాలుని దెప్పి పొడిసి మాట్లాడుతుంది రోహిణి. దాంతో వెంటనే బాలు ఉండేసి మాట అందుకోబోయే లోపే రవి ఉండేసి, అదేంటో దిన అలా అంటావు, ఏదైనా సరే కష్టపడిందే రాదు, ఎంత స్మార్ట్ వర్క్ తెలిసినా ఆ స్మార్ట్ వర్క్ కోసం కూడా కష్టపడాలి, కష్టపడేవాడే ఎప్పటికైనా సక్సెస్లో ఎక్కువగా ముందుకు వెళ్తాడు అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసి, ఇదంతా ఎందుకు, అయినా కూడా మాట మాటకి మా జోలికి రావద్దని చెప్పేసి చెప్పాం కదా అని చెప్పేసి అని అంటాడు. దాంతో ఇంకా వీళ్ళతో మాట్లాడేది ఏమీ లేదు అని చెప్పేసి గమ్ముగైపోతారు. సో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటల్లో నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, ఇక ఇంతటితో తను ఆగిపోతాడా, లేదంటే మురళికి సుమతి గురించి మాట్లాడేసి బాలు వాళ్ళిద్దరికి పెళ్ళనేది ఫిక్స్ చేస్తాడా, మనోజ్కి వచ్చిన 10 లక్షలు ప్రభావతికి ఇస్తాడా, లేదంటే ఆ 10 లక్షల్ని కూడా ఎక్కడొక చోట మాయం అనేది చేసేస్తాడా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో రేపు జరగబోయే ఎపిసోడ్ ముందుగానే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ వ్యూస్ని అలాగే మీ థాట్స్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.